మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ క్రీడా మైదానంలో సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 69 సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఏర్పాటు చేశామని, సుమారు 32 క్రీడాంశాల్లో కోచింగ్ క్యాంపులు జరుగుతాయని, వీటిలో ప్రతిభగల క్రీడాకారులను, క్రీడా అకాడమీలను, స్కూల్ గేమ్స్ను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపు ఈ సంవత్సరం కూడా 2026 మే 1వ తారీఖు నాడు నుంచి మే 31వ తారీఖు వరకు 49 క్యాంపులు మొత్తం కాకినాడ జిల్లా అంతా కూడా జరుగుతుంది. మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 49 క్యాంపులు మన జిల్లాకి అలాట్మెంట్ చేయడం జరిగింది. ప్రతి కోచు లేదా ఇన్ఛార్జ్ సీనియర్ ప్లేయర్ ద్వారా మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 7 ఈ కాల పరిధిలోని పిల్లలందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 32 గేముల్లోని అన్ని గేముల్లో కూడా మన కాకినాడ రూరల్లో 17, అర్బన్లోని మొత్తం అంతా కూడా 33, టోటల్ 49 జరగడం జరిగింది. మే 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల్లోని సమ్మర్ కోచింగ్ క్యాంపు ఓపెనింగ్ సెరమనీకి మన జిల్లా అధికారి కలెక్టర్ గారు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది.